ఢిల్లీలో బాంబు పేలుళ్ళు, దేశం ఉలిక్కిపడిన సందర్భం. అసలు ఈ ముష్కరుల నుంచి భారతదేశానికి ఎప్పుడు ఈ ముప్పు వీడుతుంది? పదే పదే రక్తదాహం తీర్చుకుంటున్న ఆ ముష్కరుల భారతం పట్టేది ఎప్పుడు? పూర్తి స్థాయిలో చరమగీతం పాడేది ఎప్పుడు? ఇవి భారత పౌరుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఢిల్లీ పేలుడు వెనుక మిస్టరీ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ దేశం మొత్తం ఒకే ప్రశ్న: ఆపరేషన్ సింధూర్ 2కి కౌంట్ డౌన్ మొదలైందా? కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక మాస్టర్ స్కెచ్ రెడీ అవుతున్న సంకేతాలు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ను ఇప్పటి వరకు ఉగ్రదాడిగా ప్రకటించలేదు. పాకిస్తాన్ ఆధారిత సంస్థలు బాధ్యత తీసుకోలేదు. కానీ దర్యాప్తు బృందాల కళ్ళల్లో రగులుతున్న ప్రతీకారం, సీక్రెట్ దర్యాప్తు, సైలెంట్ ఆపరేషన్. ఢిల్లీలో ప్రతి సెకను సీసీటీవీ లెన్స్ కిందే ఉంటుంది. పేలిన కారు, దాని ప్రయాణం, ఆ లోపల కదలికల్ని ఇప్పటికే రికార్డుల్లో ఉన్నాయి. కానీ వాటిని బయట పెట్టడం లేదు. వ్యూహాత్మకంగా దాచేస్తున్నారు. నెమ్మదిగా సాగుతున్న కారులో ఆకస్మిక పేలుడు. ఓ సిఎన్జి ట్యాంక్ కాదు, అమోనియం నైట్రేట్ విస్ఫోటనం. ఘటనా స్థలంలో లభించిన బుల్లెట్ షెల్ కొత్త మలుపు తిప్పుతోంది. ఆ కారు బయట నుంచి కాదు, లోపల నుంచి పేలినట్లు పక్కా ఆధారం. పాకిస్తాన్ ప్రమేయం దొరికితే కౌంట్ డౌన్ మొదలైనట్లేనా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులకు భారత్ ఈసారి చూపు తిప్పదు. ఆధారాలు లభిస్తే మాటలు కాదు, ప్రతీకారం చర్యలు మొదలవుతాయి. అంతర్జాతీయ కోర్టుల ముందు కాదు, నేరుగా సరిహద్దు దాటి భూసేన, వాయుసేన, నౌకాదళం ఇప్పటికే అలర్ట్. త్రివిధ దళాలు. ఇక సరిహద్దుల్లో కదలికలు, అంతరిక్షంలో ట్రాకింగ్, సైబర్ నెట్వర్క్పై రెండింతల నిఘా. గతంలో మాదిరిగా కాదు, ఈసారి టార్గెట్ పూర్తిగా ఫినిష్. పాకిస్తాన్లోకి చొరబడి దొరికిన ఉగ్రవాదులందరినీ కాటికి పంపడమే. ఢిల్లీలో పేలుడు, కానీ దేశవ్యాప్తంగా ప్రతీకారం నిశ్శబ్దం. ప్రభుత్వం నిశ్శబ్దం వెనుక ఉన్న ఆ సైలెంట్ కౌంట్ డౌన్. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.